అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఖజానానే కొల్లగొట్టినటువంటి కొందరు వైసీపీ నాయకులు. వెంకటేశ్వర స్వామి ఖజానానే కొల్లగొట్టినటువంటి కొందరు వైసీపీ నాయకులు. పరకామణి కథ పరాకాష్ఠకి చేరిపోయింది. ఈరోజు పరకామణి కథ పరాకాష్ఠకి చేరిపోయింది. పవిత్రమైనటువంటి పరకామణిలో ఎవరెవరు పంచుకున్నారు, ఎక్కడెక్కడ పంచుకున్నారు, ఎంతెంత పంచుకున్నారు, పూర్తి వివరాలు తొందరలోనే శ్రీవారి భక్తుల ముందు, అలాగే చట్టం ముందు నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉంది మిత్రులారా. అసలు ఒక్కొక్క అంశం, ఈ పరకామణి అంశం ఒక్కొక్కటి మనము లోతుగా దీన్ని అధ్యయనం చేస్తూ పోతే అసలు ఇది తిరుమల తిరుపతి దేవస్థానాలు అనుకున్నారా, లేతే జగన్మోహన్ రెడ్డి దేవస్థానం అనుకున్నాడా నాకైతే అర్థం కావట్లేదు మిత్రులారా. పూర్తిగా నియమ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి టీటీడీలో ఉన్నటువంటి అన్ని రూల్స్ని వైలేట్ చేస్తూ, అంటే టీటీడీలో ఉన్నటువంటి అన్ని రూల్స్ అంటే నిబంధనలన్నింటినీ అతిక్రమిస్తూ వారి ఇష్టానుసారంగా వారు వ్యవహరించారు. అందులో ఉదాహరణ మీకు ఇంతకుముందే చెప్పడం జరిగింది. విజిలెన్స్ రిపోర్ట్లో తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా, పోలీస్ అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా మేము దీన్ని లోక్ అదాలత్తో కాంప్రమైజ్ అయ్యామని చెప్పి అదొక అంశం. దేంట్లో మొదటి దొంగలించిన తర్వాత అదొక అంశం. అదైన తర్వాత టీటీడీ బోర్డు రెజల్యూషన్ మిత్రులారా, నేను కూడా దాదాపు టీటీడీలో గత 2 సంవత్సరాల 2015 నుంచి 17 వరకు ధర్మకర్తల మండలి సభ్యుడిగా స్వామివారి సేవలో నేను అక్కడ ఉండడం జరిగింది. తిరిగి ఇప్పుడు ఒక 10 నెలలు స్వామివారి సేవలో ఉన్నా. ఇలాంటి రెజల్యూషను నా భూతో నా భవిష్యత్. ఏ బుద్ధున్నవాడు కూడా, ఇంకా నేను గట్టిగా మాట్లాడకూడదు, కడుపుకు అన్నం తినేవాడు కూడా ఇలాంటి ప్రతిపాదనని బోర్డులో పెట్టరు మిత్రులారా. ఎంత బాధగా ఉందంటే ఇది చదువుతా అంటే. దీంట్లో ఏముంది తెలుసా, ఎవరైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానాలకి ఆస్తులు స్వామివారి పేరుతో ఇవ్వాలనుకుంటే ఎండోమెంట్ రూల్ ఏం చెప్తా ఉందంటే మిత్రులారా, యాజ్ పర్ రూల్ 159/2 to 160 of chapter 11 issued in GOMS 311 Revenue Endowment Tax Department dated on 9/4/1990. Publication notices has to be given in daily newspaper duly calling for objections and suggestions. నిబంధనలు ఇది, ఎండోమెంట్ నిబంధన ఇది. ఏదన్నా మన ఆస్తులు తీసుకోవాలంటే కంపల్సరీ మీరు పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి తీరాల్సిందే. కానీ తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఏం జరిగిందంటే, రెజల్యూషన్ నెంబర్ 159, ఐటెం నెంబర్ 159, బోర్డ్ మీటింగు 19/6/2023 మిత్రులారా. రెజల్యూషన్ నెంబర్ 159లో డేటెడ్ 19/6/2023లో ఫైల్ నెంబర్ టీటీడీ 47021, డిపార్ట్మెంట్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ ప్రాపర్టీ సెల్, సబ్జెక్టు శ్రీ సివి రవికుమార్ అండ్ శ్రీమతి సివిఆర్ రమ్య, బోత్ రిసైడింగ్ at Tirupati, have together donated certain immovable properties in favor of Sri Venkateswara Swami Varu TTD through 7 gift deeds. Acceptance of the donated immovable properties matter placed before the TTD board for taking a decision regarding. అంటే ఈ పరకామణలో దొంగతనం చేసినటువంటి రవికుమారు వారి శ్రీమతి గారు స్వామివారికి ఆస్తులు రాయిస్తున్నారు, దాని మీద బోర్డు ముందు పెడుతున్నామన్నారు. బోర్డులో పెడితే ఏం చేయాలయ్యా మీరు? పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలా? దాంట్లో ఏదైనా అభ్యంతరాలు సజెషన్స్ ఉంటే తీసుకోవాలా? కానీ వీళ్ళు ఏం చేస్తారంటే బోర్డులో సెకండ్ పేజ్ చదువుతాం మిత్రులారా. నేను ఎందుకు అంత పెద్ద మాట అన్నా అంటే, కడుపుకు అన్నం తినేవాళ్ళు ఊరు ఇలాంటిది పెట్టరని. ఇన్ దిస్ ఇన్స్టెంట్ కేస్ అంటే ఈ కేసులో పబ్లికేషన్ ఆఫ్ నోటీసెస్ ఇన్ డైలీ న్యూస్ పేపర్ డ్యూలీ కాలింగ్ ఫర్ అబ్జెక్షన్స్ సజెషన్స్ ఫ్రమ్ ద పబ్లిక్ వాజ్ నాట్ కాల్డ్ డ్యూ టు టైమ్ కన్స్ట్రైన్స్. మేము పిలవలేదు, మాకు సమయం లేదంట.
దేనికి సమయం లేదయ్యా? దేనికి సమయం లేదని చెప్పి నేను అడుగుతున్నా అప్పుడున్నట్టు ధర్మకర్తల మండలిని. ఏ స్వామివారి అప్పుల్లో ఉన్నారా? ఈ 14 కోట్ల రూపాయలు లేకపోతే టీటీడీ ఇన్స్టిట్యూషన్ నడవదా? 20,000 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్తో నడుస్తున్నట్టు ధార్మిక క్షేత్రం అది. ఎందుకు టైం కన్స్టెంట్స్ సమయం లేదు అని ఎందుకు రాశారు మీరు బోర్డు రెజల్యూషన్లో? దీంట్లోనే మతలబు ఉంది. ఒకవేళ మీరు తొందరగా కానీ నిర్ణయం తీసుకోకపోతే రవికుమార్ ఏమైనా మనసు మార్చుకునేసి ఆ 40 కోట్లతో పాటు మిగతా 100 కోట్లు కూడా స్వామివారికి రాసేస్తాడు, మీకు ఏమైనా భయం ఉందా? ఎందుకు మీరు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు? అది కూడా మిత్రులారా, రవికుమారు లెటర్ ఇచ్చాడు తిరుమల తిరుపతి దేవస్థానంకి 19/5/23. ఇది మనమేమి అన్నీ ఆన్ పేపర్ మాట్లాడుతున్నాం. 19/5/2023లో రవికుమారు నాకున్నటువంటి ఆస్తుల్ని స్వామివారి పేరుతో బదలాయించేదానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి టీటీడీకి లెటర్ రాశాడు. 19/5 బోర్డు మీటింగ్ జరిగింది ఎప్పుడయ్యా? 18/6. నెల రోజుల సమయం ఉంది. నెల రోజుల సమయం ఉంది. మీరు ఎందుకు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు? ఎందుకు అంత తొందరపాటు? ఎవరిని తప్పించడానికి, ఎవరిని మెప్పించడానికి, ఎంత ఆస్తులు రాసుకోవడానికి? ఇది ప్రొసీజర్ ల్యాబ్స్ కదా? సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు మనం మాట్లాడుతున్నారు, మేము చాలా మంచి పని చేసాం, 40 కోట్లు స్వామివారికి రాయిస్తే మమ్మల్ని మాట్లాడుతున్నారు. 40 కోట్లు కదా, సరే, మిగతా కథ ఎక్కడ? అసలు రాసుకునే హక్కే మీకు లేదే. ఎవరన్నా డొనేట్ చేస్తే రాసుకోవచ్చు, కానీ దొంగలించిన వాడి దగ్గర పోలీస్ స్టేషన్లో పెట్టి క్రిమినల్ కేసులు పెట్టాల్సింది పోయి వాటి దగ్గర ఆస్తులు ఏందయ్యా రాసుకునేది? మీరే ఎఫ్ఐఆర్లో 72,000 రూపాయలని రాశారు మిత్రులారా. ఎఫ్ఐఆర్లో 72,000 రూపాయలు దొంగతనం చేస్తే రవికుమార్ పట్టుబడారని రాశారు. 14 కోట్ల రూపాయలు రిజిస్టర్ వాల్యూ దీంట్లో మిత్రులారా. రిజిస్టర్ వాల్యూ దీంట్లో ఎంత ఉందంటే 14,43,22,000 మిత్రులారా. 14,43,22,000 దొంగలించిన వాడి దగ్గర అంత డబ్బు ఏ విధంగా మీరు కాంప్రమైజ్ చేసుకున్నారు? పూర్తిగా ప్రొసీజర్ ల్యాబ్స్ ఇది. వీరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి. ఈ నిర్ణయం వెనక ఎవరుండి నడిపించారో, తిరుమల తిరుపతి దేవస్థానాల దగ్గర ధర్మకర్తల మండలి అంటే కాపలాదారులు మాత్రమే మిత్రులారా, దయచేసి గుర్తుపెట్టుకోండి. అదొక హోదా కాదు, బాధ్యత. స్వామివారి ఆస్తులకి బాధ్యతగా మనం వివరించాలి. ఇలా నిస్సిగ్గుగా స్వామివారి ఆస్తుని దోచుకునేదానికి ఈ బోర్డు తీర్మానం పెట్టారు. ధర్మకర్తల మండలి అసలు భగవంతుడి దగ్గర సేవ చేసే అవకాశమే పూర్వజన సుకృతం. అలాంటి ధర్మకర్తల మండలిలో ఉండి స్వామివారి ఆస్తుల్ని పరిరక్షించాల్సింది పోయి భక్షకుల్లా తయారయ్యారు. ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకునింది గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. నేను తల నరుక్కుంటాను, 1000 సార్లు నరుక్కుంటాను, ఏంది నరుక్కునేది? మీరు ఆ రోజు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా, తిరుపతి ఎమ్మెల్యేగా ఈ రెజల్యూషన్లో మీరు కూడా సైన్ చేశారు, కరుణాకర్ రెడ్డి గారు. ఈ పరకామణి అంశంలో ఆస్తుల విషయంలో నాకు ఏం సంబంధం లేదని చెప్తున్నారు కదా, మీరు కూడా దీంట్లో సైన్ చేశారు. మీరు సుబ్బారెడ్డి గారు మొన్న ఏదో మాట్లాడుతున్నారు, వారు చైర్మన్గా ఉన్నప్పుడు ప్రతిపాదించుంటే అంశం ఇది. ఎంత దారుణం! పరకామణి అంశంలో ఒక్కొక్క విషయం లోతుగా పరిశీలిస్తుంటే నివ్వెరపోతున్నారు. నిన్న డీజీ గారితో నేను ఉదయం కలవడం జరిగింది, రవిశంకర్ అయ్యర్ గారితో, డీజీ సిఐడి గారితో. నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క అంశం వారికి చెప్తుంటే అసలు టీటీడీ ధార్మిక క్షేత్రంలో ఇలాంటివి జరుగుతాయని చెప్పి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ నివ్వెరపోయారంటే ఏ విధంగా వీళ్ళు పూర్తిగా ఉన్నటువంటి గైడ్ లైన్స్ని టీటీడీ యాక్ట్ 30 ఆఫ్ 1987ని వైలేట్ చేశారు, ఎండోమెంట్ రూల్స్ని వైలేట్ చేశారు. ఇదేమన్నా మీ సొంత ఎస్టేట్ అనుకున్నాడా? ఇష్టానుసారంగా ఆస్తులు రాసుకునేదానికి అదేముంది ఇడుపుల పాయల ఎస్టేట్ అనుకున్నారా? భక్తుల సంపద ఇది, భగవంతుడి ఆస్తి ఇది. భక్తులు ఇచ్చినటువంటి కానుకలు, భక్తులు ఉన్నటువంటి బోర్డు మెంబర్లో ఎవరెవరు దీంట్లో నిర్ణయం తీసుకున్నారో వారు దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మేము కేవలం కాపలాదారులు మాత్రమే, కస్టోడియన్స్ మాత్రమే కాబట్టి దాని మీద ఆ రోజు ఎవరు ఒత్తిడి వల్ల ఎక్కడెక్కడ ఎవరు చవరాలు పెట్టారో అందరూ బయట వస్తారు అంటున్నారు. ఖచ్చితంగా ఆ రోజు ఎవరెవరు ఈ బోర్డులో ఉన్నారో
ఈ నిర్ణయంలో తీసుకున్నది తప్పుడు నిర్ణయం అని చెప్తున్నా. ఎవరు నేను ఉంటే కూడా, నేను ఆ రోజు నేను బోర్డులో ఉంటే కూడా నాది కూడా తప్పుడు నిర్ణయం కాదండి. ఆయన టీటీడీ ఎంప్లాయ్ కాదు. సీఎం గారికి మొన్న బ్రహ్మోత్సవాల విషయం వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. మేము కూడా మాకున్నటువంటి కాంటాక్ట్ ద్వారా ట్రై చేస్తున్నాం. వారు చెప్పేది ఏమిటంటే వారికి ఆడబిడ్డలు ఉన్నారు, వారిని ఎదురు బెదిరించారు గతంలో. అంటే ఎంతవరకు అది వాస్తవాలు బయట ఎంక్వైరీ అయిన తర్వాత బయట వస్తుంది. ఆ విషయాలన్నీ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఏం జరిగిందో ఇంటర్నల్గా, ఎందుకు వారు బలవంతంగా రాయించారా, స్వామి మీద భక్తితో రాయించారని దీంట్లో ఉంది. బలవంతంగా రాయించుకున్నారని చెప్పి బయట చెప్తున్నారు. ఈ దీంట్లో ఏముందంటే స్వామివారి మీద భక్తితో రాయించానని చెప్పి చెప్తున్నారు. బలవంతంగా రాయించుకున్నారని చెప్పి కొందరు నాకు ఫిర్యాదు చేశారు. కాబట్టి వాస్తవాలన్నీ బయట వస్తాయి. మాకు అదే అనుమానం ఉంది. గొడ్డలు పోటీని గుండు పోటీగా చేసినట్టు గనులు వాళ్ళు, గొడ్డల పోటీని గుండు పోటీగా చేసినట్టు గనులు వాళ్ళు ఈ విషయంలో ఖచ్చితంగా స్వామివారే వారందరినీ రక్షిస్తారు. ప్రభుత్వం కూడా వారికి రక్షణ కల్పిస్తుందని చెప్పి నమ్మకం ఉంది నాకు. ఆల్రెడీ అన్నీ అయిపోయింది. తీసుకున్నారు. మనం మీడియా మిత్రులందరినీ తీసుకుని వెళ్ళి అపార్ట్మెంట్స్ కూడా చూడడం జరిగింది. 13 ఒకే బ్లాక్లో 13 అపార్ట్మెంట్స్ మిత్రులారా. సారీ ఒకే బ్లాక్లో 13 ఫ్లాట్స్, 13 ఫ్లాట్స్. అది అంటే కేసు ఇప్పుడు కదా అయింది, 1 నెల ముందు నుంచే కేసు అయింది కాబట్టి అది అంతకుముందే ఇచ్చేశారు. అదే చెప్తున్నాను కదా, అసలు టీటీడీ చరిత్రలో ఇలాంటి చెత్త నిర్ణయం నేనైతే చూడలేదు మిత్రులారా. టీటీడీ చరిత్రలో ఒక బోర్డులో అసలు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఆ స్వామివారి దగ్గర సేవ చేసే అవకాశం రాదు, ఆ బోర్డు మీటింగ్లో కూర్చునే అవకాశం రాదు. బోర్డు మీట్లో కూర్చునేసి పకోడాలు మిక్చర్లు తినేసి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు మీరు. నేను మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో మిత్రులారా, ఈరోజు కాదు, మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో నేను ఈ అంశాన్ని 23/12/2024 మిత్రులారా, 23/12/2024 చైర్మన్ గారికి, ఈఓ గారికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత 1 నెల అయిన తర్వాత రాష్ట్ర డీజీపీ గారికి, రాష్ట్ర డీజీ ఇంటెలిజెన్స్ గారికి ఇవ్వడం జరిగింది. కల్తీ మద్యం వచ్చింది ఎప్పుడు? నేను ఏ రోజు సైలెంట్గా లేదు. మొట్టమొదటి బోర్డు మీటింగ్లో నేను మా కూటమి ప్రభుత్వం కూడా ఎప్పుడు సైలెంట్గా లేదు. దీని మీద ఏం జరిగిందంటే, నేను మొట్టమొదటి ధర్మకర్తల మండలిలో ఈ అంశాన్ని ఎత్తినప్పుడు మా గౌరవ ఈఓ గారు స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దీని మీద టీటీడీలో జరిగినటువంటి అన్ని అవకతవకల మీద ఎంక్వైరీ చేసింది. ఆ రిపోర్ట్ సీఎం గారి దగ్గర ఇచ్చింది కాబట్టి ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పారు. అంతేకాకుండా లోక్ అదాలత్ ఒక్కసారి కాంప్రమైజ్ అయిన తర్వాత ఆ కేసును రీఓపెన్ చేసే అవకాశం లేదు. మొన్ననే హైకోర్టు, హానరబుల్ హైకోర్టు ఆ లోక్ అదాలత్లో వచ్చేసంటి అవార్డుని రద్దు చేసింది. కాబట్టి ఈరోజు మనం దీని గురించి మాట్లాడుతున్నాం. లక్కీగా అవార్డు రద్దు చేసిన ముందు రోజే నాకు ఆ ఎవిడెన్స్ కూడా దొరకడం జరిగింది. ఆ ఏదైతే సీసీటీవీ ఫుటేజెస్ మిత్రులారా, ఇంకోటి గమ్మత్ ఏమిటంటే సీసీటీవీ ఫుటేజెస్ నిన్న సిబిసిఐడి డీజీ గారు అడిగితే టీటీడీ వాళ్ళ దగ్గర లేవు మిత్రులారా. సీసీటీవీ ఫుటేజెస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో కానీ, అలాగే పరకామన్లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్లో కానీ సీసీటీవీ ఫుటేజెస్ లేవు. ఇంత సెన్సేషన్ కేసులో దాన్ని ఉద్దేశపూర్వకంగా డిలీట్ చేయించేశారు. అదే నేను చెప్తున్నా కదా, ఇది ఒక సినిమా తీయచ్చు. పరకామని, పుష్ప 1 వారుగా పరకామని 1, పరకామని 2 అంత దారుణంగా వివరించారు వీళ్ళు. పరకామని మీద ఎంక్వైరీ చేయండి అయ్యా అంటే భానుప్రకాష్ రెడ్డికి ఎవరిచ్చారు, భానుప్రకాష్ రెడ్డికి ఫుటేజ్ సెటప్ అయ్యాయి అని చెప్పి ఇప్పుడున్నటువంటి అధికారులు కొందరు మిత్రులారా, ఇప్పుడున్నటువంటి అధికారులు కొందరి ఎంప్లాయీస్ని బెదిరిస్తున్నారు. నేను తిరుపతి మీడియా సాక్షిగా అధికారులను హెచ్చరిస్తున్నా, వార్న్ చేస్తున్నా, మీ పని మీరు చేయండి, మీ డ్యూటీ మీరు చేయండి, మీ పని చేయండి, మీ డ్యూటీ మీరు చేయండి. పరకామన్లో ఎవరు తప్పు చేశారు, ఎవరు పంచుకున్నారు వాళ్ళు పట్టుకోండి అంటే భానుప్రకాష్ రెడ్డికి ఎవరు విజువల్స్ ఇచ్చారు, మీ కథ చేస్తాను, ఎవ్వరు ఏం చేయలేరు మిత్రులారా. ఎవ్వరు మాకు ఈ విషయాన్ని చేరజేస్తున్నట్టు ఎవరి మీద కానీ ఇప్పుడున్నట్టు అధికారులు వాళ్ళ మీద ఏదైనా కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తే ఖచ్చితంగా జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇంకా వైసీపీ కాలం అనుకుంటున్నారేమో, మీరు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతారో మీకే తెలియదు. మీరు కానీ ఒత్తిడి మళ్ళీ నాకు నిన్ననే వచ్చింది కంప్లైంట్, నేను నిన్ననే చెప్పాను హైయర్ అథారిటీస్కి, మీరు పరకామని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇలాంటి నిన్నంతా అదే భానుప్రకాష్ రెడ్డి విజువల్ సెట్ అయిపోయింది. వస్తుందయ్యా, స్వామివారు ఉప్పు తింటూ స్వామివారి జీతం తీసుకుంటూ భక్తులు కొందరు ఉన్నారు. ఇంకా మీలాంటి మనకు అందరూ దొంగలు ఉండరు.
మీ మార్గం అందరూ దొంగలు ఉండరు, స్వామివారి మీద విశ్వాసం నమ్మకంతో ఈరోజు కాదు కదా, నాకు 20 సంవత్సరాలుగా ఇస్తున్నారు. నాకు ఒకరోజు గౌరవ్ ఈవో గారు, ఇప్పుడు కాదు ఒక 10 ఏళ్ళ ముందు ఎస్ఓ గారు పిలిచారు. ఈవో గారు నవ్వుతూ అన్నారు, బాను నా టేబుల్ మీద ఉండాల్సిన ఫైల్స్ అన్నీ నీ దగ్గరికి వస్తున్నాయి అన్నాడు. ఎలా వస్తున్నాయని ఎస్ఓ గారు అడిగారు నన్ను. ఇట్లా నేను ఈవో గారు ఇట్లా నేను ఎస్ఓ గారు, సార్ స్వామివారి భక్తున్నారు వాళ్ళు ఇస్తున్నారని చెప్పిన, తప్పు లేదు. ఇప్పుడు మీడియా మిత్రులకు కూడా మాకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీ దగ్గర, మాకన్నా ఎక్కువ, అంటే అదొక మీ మీద నమ్మకంతో ఇస్తారు మిత్రులారా. మీడియా మీద నమ్మకంతో మీకు ఇస్తే అది ఎక్స్పోజ్ అవుతుంది, దాని పరిష్కారం అవుతుందని మీడియా మీద నమ్మకం. అదేవిధంగా స్వామివారి సేవకుడుగా నా మీద నమ్మకంతో కొందరు ఇస్తున్నారు ఇన్ఫర్మేషన్, దాంట్లో తప్పు లేదు. కాబట్టి మీ కాన్సన్ట్రేషన్ దాని మీద తప్పించి పరకామణి మీద పెట్టండి అని చెప్పి అధికారులను కూడా హెచ్చరిస్తున్నాను నేను. థ్యాంక్స్ అన్న. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా అభినందనలు చెప్పాలి. ఈ పరకామణి అంశంలో మీకు కూడా ఒత్తిడి వచ్చినా సరే ఎక్కడ స్వామివారి పక్షాన మనందరూ నిలబడినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు. కానుకలతో నడుస్తుంటే దేవస్థానం, అలాంటి దేవస్థానంలో మీ ఇష్టానుసారంగా వివరించి ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు మా ఎన్డీఏ కూటమి మీద మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. కాబట్టి దీని మీద రాబో రోజుల్లో ఈ బోర్డు నిర్ణయం మీద కూడా రాబో బోర్డులో మేము చర్చిస్తాం. దీంట్లో సంబంధం ఉన్న వారు అందరి మీద శాఖాపరంగా లీగల్గా మా లీగల్ టీంతో టీటీడీ లీగల్ టీంతో మాట్లాడుతున్నాం. దీన్ని వీరి మీద ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి, ఏ విధంగా యాక్షన్ తీసుకోవచ్చో టీటీడీ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి టీటీడీ లీగల్ టీంతో మాట్లాడిన తర్వాత వారి మీద గట్టి చర్యలు తీసుకోబోతున్నాం. రవికుమార్ వచ్చి నేను ఆస్తుల్ని టీటీడీకి స్వాధీనం చేస్తానని చెప్పి డేటెడ్ 19/5/2023 మిత్రులారా, 19/5/2023. కానీ బోర్డ్ రెజల్యూషన్లో physical position of the above donated immovable properties mentioned in table 6 and 7 was taken into the fold of TTD on 18/5/2023 అని ఉంది. అంటే అది ఇస్తాననేది 19, స్వాధీనం చేసుకుంది ముందు రోజు. ఈ మతలబు నాకైతే అసలు అర్థమే కాలేదు. ఇప్పుడే వచ్చేటప్పుడు మా అడ్వకేట్కి చూపిస్తే ఈ కొద్దిసేపు డిస్కస్ చేశాడు. అంటే వీళ్ళకి దాని ఏమంటారే, ఒకరోజు ముందు వీళ్ళకి 19 ఆయన ఇస్తా అన్నాడు, 18 బోర్డులో ఎట్లా తీసుకుంటారు? 18/5 బోర్డు తీర్మానం 18/6 కరెక్టే, కానీ వాళ్ళు స్వాధీనం చేసుకుంది 18/5 రాశారు. అంటే మొత్తం ప్రొసీజర్ తొందరపాటులో ఎక్కడ రవికుమార్ ఆస్తులన్నింటినీ వెంకటేశ్వరకి రాసేస్తాడని చెప్పి ఆ 40 కోట్లతో పాటు మిగతా అన్ని 100 కోట్లు రాసేస్తాడని చెప్పి భయంతో ఈ వాటాలు కోట తగ్గిపోతుందని చెప్పి టీటీడీలో ఉన్నటువంటి అధికారుల దగ్గర నుంచి కొందరు తాడేపల్లి అధికారుల వరకు, టీటీడీలో ఉన్నటువంటి కొందరు అధికారుల నుంచి తాడేపల్లిలో ఉన్నటువంటి కొందరు అధికారుల వరకు షేర్ తగ్గిపోతుందని చెప్పి ఇలా అసలు ఇది కాపీ కూడా సీజ్ చేశారు. సిబిసిఐడి ఈ రెజల్యూషన్ కూడా నిన్న సీజ్ చేసింది. బోర్డు రెజల్యూషన్ దీన్ని సీజ్ చేసి హైకోర్టుకి సీల్ కవర్లో సబ్మిట్ చేస్తూ ఉంది. మిత్రులారా, బ్లెండర్ మిస్టేక్. పేపర్ మీరు ఒకసారి చదివితే మిత్రులకు ఇస్తారు. పేపర్ టైం లేదేందండి, నాకు అర్థమే కావట్లేదు. టైం లేని కాకుండా ఇంకో పేర మర్చిపోయినా మీకు చదివేది. Dispensing the issue of publication notice as a special case and one time measure అంట. మిత్రులారా అర్థమైందా? దీన్ని స్పెషల్ కేసు కింద ఈ ఒక్కసారికే అనుమతించాలంట. ఏంది టీటీడీ అనుకున్నారు? ఏమనుకున్నారండి ఇది? ఒక్కసారికే ఏమి మీకు అంత తొందర ఏమి? స్వామివారిని సంరక్షకులా మీరు భక్షకులా? అసలు మాకైతే నిన్న అంటే నిన్న డీజీ గారు నిన్న సీజ్ చేస్తుంటారు. ఈరోజు మా అడ్వకేట్తో మాట్లాడితే చెప్తున్నారు పూర్తిగా ప్రొసీజర్ ల్యాబ్స్. ఈ బోర్డు తీసుకునే నిర్ణయాల మీద లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత వీళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి. స్వామివారి సొత్తుని కాజేసేదా నిర్ణయాన్ని తీసుకున్నటువంటి సరే ఈ ప్రొసీజర్ ల్యాబ్స్ 19 అని ఒక చోటు ఉంది, 18 అని ఒక చోటు ఉంది. టైం లేదని అంటారు వాళ్ళు. దేనికి టైం లేదయ్యా? ఒక నెల మిత్రులారా, మనం ఇంతకుముందు చెప్పినట్టు 19/5 ఆయన ఇచ్చాడా? 18/6 ఒక నెల రోజులు ఎందుకు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు? పేపర్ నోటిఫికేషన్ ఇస్తే వీళ్ళ భాగవతం అంతా బయటపడిపోతుంది, రవికుమార్ విషయం అంతా బయటపడిపోతుంది అందుకని దాని ఏమంటారు, తేలు కుట్టిన దొంగల్లా ఎవరికి వాళ్ళు పంచుకున్నారు. కాబట్టి దీని మీద
ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉండబోతుంది. సిబిసిఈడి కూడా దీని మీద గట్టిగా దృష్టి పెట్టింది. మొన్ననే అసెంబ్లీలో మా ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు గారు, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తడం జరిగింది. మా గౌరవ సభ్యులు జ్యోతుల నెహ్రూ గారు, మా బోర్డు మెంబర్, వారు కూడా ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది అసెంబ్లీలో. కాబట్టి రాబో రోజుల్లో పరకామని అంశం పరాకాష్ఠకి చేరుకుంది. తొందరలోనే దీంట్లో వాటాదారులు, పంపకదారులు అందరూ చట్టం ముందు తొందరలోనే జైలుకు పోతారు. నాకు తెలిసి దీపావళి పండగ అయిన తర్వాత తొందరలోనే చాలామంది దీని మీద తొందరలోనే ఎవరెవరు తప్పు చేశారో ఎక్కడెక్కడ తప్పించుకొని తిరుగుతున్నారో, ఎంత దూరంలో ఉన్నా సరే, పాతాళంలో ఉన్నా సరే వాళ్ళందరినీ పట్టుకుంటాం మేము. ఆ రోజు ఈ ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఈరోజు కూడా నిన్న వచ్చినటువంటి సిఐడి బృందంలో ఉన్నారని చెప్పి మాకు భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. మేము రాష్ట్ర డీజీపీ గారిని కోరుకుంటున్నాం, ఆ రోజు ఈ కేసు విషయంలో ఎవరెవరు ప్రత్యక్షంగా ఈ కేసు ఎంక్వైరీలో అప్పుడున్నటువంటి సిఐ, ఎస్ఐని ఈ ఎంక్వైరీ నుంచి తప్పించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. వాళ్ళుంటే న్యాయం జరగదు. కాబట్టి వారు ప్రమేయం ఆ రోజు ఉన్నటువంటి అధికారులు ఈ కేసు విషయంలో, పరకామణి కేసులో ఎవరెవరు ఆ రోజు దీన్ని ఇన్వెస్టిగేట్ చేశారో ఆ ఇన్వెస్టిగేట్ ఆఫీసర్లు ఈరోజు జరుగుతున్నటువంటి టీంలో ఉండకుండా వారిని వేరే దీనికి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి మా డిమాండ్, నాట్ రిక్వెస్ట్, డిమాండ్. చాలామంది నిన్న కలిసి చెప్పడం జరిగింది, చెన్నైలో ఉన్నటువంటి కొన్ని ఆస్తులు, తిరుపతిలో ఉన్నటువంటి కొన్ని ఆస్తుల్ని ఎవరు ఎక్కడ రాసుకున్నారు, ఎక్కడ ఏ పేరుతో రాసుకున్నారు, ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, వివరాలు అధికారులకు చెప్పడం జరిగింది. ఇవేది కాదు, టీటీడీలో ఉన్నటువంటి ఈ రికార్డ్స్ అన్నిటినీ సీజ్ చేసి హైకోర్టుకి సబ్మిట్ చేయమని చెప్పింది. అందుకనే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం పోలీసు వ్యవహార శైలిపైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అందులో భాగంగానే డైరెక్ట్గా డీజీ గారే నిన్న తిరుమలకు వచ్చి ఈ కేసుని ప్రత్యక్షంగా వారే డీల్ చేస్తున్నారు. విఎస్ఓ సతీష్ కుమార్ కంప్లైంట్ చేశాడు, ఆయనే కాంప్రమైజ్ చేశాడు.